పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క జన్మదినాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. ఎవరైతే యోహాను అని పేరు పెట్టుకుని ఉన్నారో వారందరినీ దేవుడు దీవించాలని, యోహాను యొక్క పేరును పెట్టుకున్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ను, అదేవిధంగా స్కూల్ను దేవుడు దీవించి ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 57వ వచనము నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేసితిరి. తండ్రి పేరు ననుసరించి జకరయ్య అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలయను అని పలికెను. అంతటి వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతం నాకు భయపడిరి. ఈ సమాచారము యూదియా పర్వత ప్రాంతములంతటా వ్యాపించెను. ఈ విషయమును వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని అనుకొనిరి. ఎలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మబల సంపన్నుడాయను. ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రత్యక్షముగా బోధించు వరకు ఎడారిలో ఉండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక విశ్వాసములో పునీతుల యొక్క పండుగలు మనం జరుపుకునేటువంటిది వారు మరణించినటువంటి రోజున మనము స్మరణ చేసుకుంటూ ఉంటాము. అయితే కథోలిక విశ్వాసములో 3 యొక్క జన్మదినాలను మనం కొనియాడుతూ ఉంటాము. అందులో ఒకటి క్రీస్తు ప్రభు యొక్క జన్మదినము డిసెంబర్ 25వ తారీఖున మనం జరుపుకుంటూ ఉంటాము. రెండవది ప్రభువునకు జన్మనిచ్చినటువంటి మరియతల్లి యొక్క జన్మమును మనం కొనియాడుతూ ఉంటాము సెప్టెంబరు 8వ తారీఖున. ఇక మూడవది యేసు ప్రభువుకు మార్గముగా ముందుగా వచ్చినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క జన్మమును మనం కొనియాడుతూ ఉంటాము. అది జూన్ 24వ తారీఖున. అయితే ఈ 3 యొక్క పండుగలను మనము కొనియాడడానికి, అనగా వీరు పుట్టిన రోజులను మనం కొనియాడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అనేటువంటిది ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి భావన అనేటువంటిది కథోలిక విశ్వాసములో ఉంది. ఏంటిది అది అంటే, వీరు 3 వలె ఎవరు కూడా వీరి కంటే ముందు కానీ వీరి తర్వాత కానీ జీవించినటువంటి వారు లేరు. క్రీస్తు ప్రభువే స్వయముగా యోహాను గారి గురించి ఒక మాట ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏంటిది అది అంటే, ఇదిగో యోహానులాగా, యోహాను గారి కంటే గొప్ప ప్రవక్త ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ ఎవరు కూడా రాలేదు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత మరీ తల్లి గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మరీ తల్లికి లాగా ఆమెకు ముందు కానీ లేదా ఆమె తర్వాత కానీ ఆ విధముగా త్యాగం చేసినటువంటి వారు ఎవరు కూడా లేరు. అదేవిధంగా క్రీస్తు ప్రభును గనక మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభులాగా ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ మరణించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కాబట్టి వీరు 3 యొక్క పుట్టినరోజులు జరుపుకోవడానికి రక్షణ ప్రణాళికలో వారు చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన జన్మం గురించి మనగా అందరికీ కూడా తెలుసు. అయితే
ఆయన బోధన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ప్రారంభించినప్పుడు ఒక అంశం గురించి చాలా స్పష్టంగా నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. ఏంటిది అది అంటే, దేవుని యొక్క రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము పొందండి. ఈ హృదయ పరివర్తనము గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ హృదయ పరివర్తనము గురించి క్రీస్తు ప్రభు యొక్క మొదటి బోధనలో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ హృదయ పరివర్తనము గురించి క్రీస్తు ప్రభు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా వారు ఈ హృదయ పరివర్తనము గురించి మొదటి వారి ప్రసంగంలో వారు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ హృదయ పరివర్తనం అనేటువంటిది చెందాలి అనేటువంటి అంశము బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క ప్రగాఢమైనటువంటి ఆయన బోధ. తర్వాత ఈయన సత్యానికి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తి. తాను నిమిత్తమే, తాను ఆ సత్యానికి సాక్షులుగా ఉండేటువంటి నిమిత్తమే ఆయన హతసాక్షిగా మారుతూ ఉన్నాడు. సత్యానికి సాక్షిగా నిలిచినటువంటి ప్రవక్త, తప్పును తప్పుగా ఖండించినటువంటి ప్రవక్త, తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి, తాను దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క జీవితానికి న్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ బాప్తిస్మిచ్చు యోహాను గారు. దేవుడు నిర్ణయించినటువంటి కార్యాన్ని నిర్వర్తించడంలో ఎక్కడ కూడా రాజీ పడినటువంటి వ్యక్తి. ఆఖరికి తన ప్రాణాలను కూడా ఆయన అర్పించాడే తప్ప ఆయన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం ఆయన విస్మరింపలేదు. కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి మనము ఆయన ఆదర్శాన్ని మనం తీసుకుని ఆయన వలె సత్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టుబడి జీవించేటువంటి కృపను దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమె. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దిండుగా దీవించును గాక. ఆమేన్.